వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఐఏఎస్ అధికారులు, మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలో బిజీగా ఉన్నారు. కానీ వీరందరినీ మించి ఒక ప్రభుత్వ కమిషన్ చైర్మన్ పర్యటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. ఆయనే ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలపై ఈయన నిత్యం మెరుపుదాడులు చేస్తున్నారు. అక్కడ వంటల నాణ్యత సరిగ్గా లేకపోతే సిబ్బందిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఆయన వ్యవహార శైలి, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నేను మంత్రి కంటే, ఐఏఎస్ అధికారుల కంటే ఎక్కువ హోదాలో ఉన్నాను అంటూ ఆయన చేస్తున్న హూంకరింపులు అధికారులకు హడల్ పుట్టిస్తున్నాయి. ఏకంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తన ప్రచారాన్ని తానే చేసుకుంటున్న ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ వెనుక ఉన్న కథేంటి? అసలు ఈయనకు ఈ పదవి ఎలా వచ్చింది? వైసీపీ హయాంలో నియమితుడైన ఈ చైర్మన్ వ్యవహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకుంటోంది? దీని వెనుక ఉన్న చట్టపరమైన ట్విస్ట్లేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన ఒక క్రియాశీల రాజకీయ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన ఆయనకు గత జగన్ ప్రభుత్వం వినూత్నమైన బహుమతిని ఇచ్చింది. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తిస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గా నియమించింది. రాష్ట్రంలోని పేదలకు అందే రేషన్ పంపిణీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార సరఫరా వంటి వాటిని పర్యవేక్షించడం ఈ కమిషన్ యొక్క ప్రధాన విధి. అయితే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ పదవి ద్వారా ఆయనకు నిర్దిష్ట కాలం పాటు చట్టబద్ధమైన రక్షణ లభించింది. చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన, కూటమి అధికారంలోకి వచ్చిన ఈయన ఎలా కొనసాగుతున్నారు? ఈయనకు టీడీపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అసలు విజయ్ ప్రతాప్ రెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఎలాంటి రాజకీయ అనుబంధం లేదు. ఆయన పక్కా వైఎస్ఆర్సీపీ కార్యకర్త. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ ఆయన పదవీ కాలం ఇంకా ముగియకపోవడం, చట్టబద్ధంగా ఇంకా సుమారు ఏడాదిన్నర సమయం ఉండటంతో ఆయన తన సీట్లోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వ విద్య, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లపై ఆయన చేస్తున్న ఆకస్మిక తనిఖీలు అటు రాజకీయంగా, ఇటు అధికారికంగా పెద్ద చర్చకు దారితీశాయి. వివాదాస్పదంగా వ్యవహార శైలి, విజయ్ ప్రతాప్ రెడ్డి విధి నిర్వహణలో అనుసరిస్తున్న పద్ధతులు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఒక రాష్ట్ర స్థాయి కమిషన్ చైర్మన్ అయినప్పటికీ దాదాపు ఒక కేబినెట్ మంత్రి రేంజ్ లో ఆయన పర్యటనలు సాగుతున్నాయి. ఆయన కారు ముందు పోలీస్ ఎస్కార్ట్ జీప్, వెనుక దాదాపు 10కి పైగా కార్ల కాన్వాయ్తో పర్యటించడం, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, తాను ఒక రాజ్యాంగబద్ధమైన అధికారాలు కలిగిన పదవిలో ఉన్నానని చెబుతూ కొన్ని సందర్భాల్లో తాను మంత్రి కన్నా, ఐఏఎస్ అధికారుల కన్నా ఎక్కువ హోదాలో ఉన్నాననే తరహాలో వ్యాఖ్యానించడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇక క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టళ్లను తనిఖీ చేసే సమయంలో వంట మనుషులు, వార్డులపై ఆయన ప్రదర్శిస్తున్న కఠినమైన వైఖరి, హెచ్చరికలు సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పైగా ఈ తనిఖీల దృశ్యాలను ప్రత్యేకంగా రికార్డు చేయించి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలు, విమర్శలపై విజయ్ ప్రతాప్ సీరియస్ గా కౌంటర్ కూడా ఇస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? దానికి బలమైన సాంకేతిక, చట్టపరమైన కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ఆహార కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని ప్రభుత్వం మారగానే నేరుగా తొలగించడం కుదరదు. అలా తొలగిస్తే వారిని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం విజయ్ ప్రతాప్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని ఉపసంహరించుకోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి మళ్లీ భద్రతను పునరుద్ధరించుకునేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందనే విమర్శలు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే ప్రభుత్వం పూర్తిగా ఊరుకోవడం లేదు. తెర వెనుక ఆయన పర్యటనల ప్రోటోకాల్పై, నిధుల వినియోగంపై అంతర్గతంగా నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వివాదాలు పెంచి కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఆయనకున్న కొద్ది నెలల పదవి కాలం ముగిసిన వెంటనే కొత్త కమిషన్ను నియమించారని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార నాణ్యతను పర్యవేక్షించడం మంచి విషయమే అయినా దానికి ఎంచుకునే మార్గం, ప్రదర్శించే అథారిటీ, వ్యక్తిగత ప్రచార ఆర్భాటం ఎప్పుడూ వివాదాలకే దారితీస్తాయి. విజయ్ ప్రతాప్ రెడ్డి వ్యవహార శైలిపై ఐఏఎస్ అధికారులు, మంత్రులు సైతం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. చట్టపరమైన లొసుగులు లేకుండా ఈ వివాదానికి చంద్రబాబు ప్రభుత్వం ఎలా ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.